హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ ఈజీగా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా ఎలా చేయాలి ఏంటి, సున్నుండలు ఎలా చేయాలి ఏంటి అని చూద్దాం. నేను ఫస్ట్ టైం చేశాను అండ్ నాకు నెయ్యి ఫ్లేవర్ పడదు, బట్ ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే ప్యాన్ పెట్టుకొని దాంట్లో గుళ్ళు పప్పు ఉంటుంది చూసారా, అదొక కప్పు వేస్తే హాఫ్ కప్పు ఈ పొట్టు మినపప్పు, ఇవి రెండింటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ కానీ లేదు అనుకుంటే కొంచెం నూనె కానీ కూడా కొంచెం వేసుకోండి, కొంచెం వేగడానికి బాగుంటుంది. అండ్ మంచిగా అది మంచి వాసన రావాలన్నమాట. అదంతా వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం, నేను ఇంతకుముందు ఎక్కువ బియ్యం వేసేదాన్ని, బట్ అట్లా కాదనమాట. సో 1 స్పూన్ లేదా 2 స్పూన్లు మాత్రమే బియ్యం వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత వాటన్నిటిని మంచిగా వేపేసుకుని చల్లారబెట్టుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారిపోవాలి. ఇవన్నీ మంచిగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు మొత్తం కొంచెమే పిండి ఉంది కదా అని చెప్పి మిక్సీ నిండా వేసేయొద్దు, జస్ట్ కొంచెం వేసుకోండి. అండ్ బెల్లం తురుముకోండి. ఫస్ట్ బెల్లాన్ని కొట్టుకొని మంచిగా తురుముకొని దాన్ని మిక్సీ పట్టేసి కొంచెం జల్లీల్లో వేసి జల్లించుకోండి. ఏమైనా చిన్న ఉండలు ఉన్నా, కొన్ని మినపప్పు నలగకపోయినా అదంతా జల్లెడ పట్టిస్తే వచ్చేస్తుంది అనమాట. సో మంచిగా నెయ్యి కాగబెట్టుకొని నెయ్యి చల్లారిన తర్వాత, లేదు అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఆ సున్నిపిండిలో వేసుకొని కొంచెంగా వేసుకుంటూ మీరు కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేసుకున్నారనుకోండి మొత్తం చల్లారిపోయి ఆరిపోతుంది అనమాట. సో కొంచెం వేసుకుంటూ ఉండలు చుట్టుకున్నారనుకోండి, సో నూనె అంతా అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది. సో మెల్లగా అన్నింటినీ మంచిగా మీకు నచ్చిన షేప్లో, పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్, లేదు చిన్న సైజ్ అయితే చిన్న సైజ్ మంచిగా చేసుకొని ఉండలు మీరు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. సున్నుండలే కదా, చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. 2 months ఉన్నా ఉంటాయి మ్యాక్సిమం. ఫస్ట్ టైం చేసినా కానీ ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇట్లా వేలు ఎందుకు పెట్టానంటే యూట్యూబ్లో చూసా ఒకరు వేలు పెట్టడం, సో అందుకే వేలు పెట్టా. బట్ ఒక ట్రిప్ ఏంటంటే అట్లా వేలు పెడితే కొంచెం రౌండ్గా వస్తున్నాయి. చాలా బాగుంటాయి సున్నుండలు. ట్రై చేసి కామెంట్ చేయండి.